పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 10:58 మీ జన్మరాశికి 2వ స్థానంలో, అంటే కుంభరాశి వారికి 2వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది మీనరాశిలో. ఈ కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఈ షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి గ్రహాలు ఏమిటి అంటే ప్రధానంగా రవి చంద్ర గ్రహాలు, శని రాహు గ్రహాలు, బుధ శుక్ర గ్రహాలు. ఈ 6 గ్రహాలు కూడా మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నాయి. జనరల్గా 2వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు అధికమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. కారణం ఏమిటంటే 2వ స్థానాన్ని ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము అంటాం. ఈ 2వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు చక్కటి యోగాన్ని ఇస్తాయి. అయితే వీటన్నిటిలో కన్నా కూడా ఎక్కువగా ప్రభావితం చేసేటటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి కేవలం శని రాహు గ్రహాలు, రవి శని గ్రహాలు, రవి రాహు గ్రహాలు. అంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని ప్రతికూలతలు కూడా ఇస్తుంది. రవి రాహు గ్రహాల యొక్క కలయికతో పితృదోషం ఏర్పడుతుంది. శని రవి గ్రహాల యొక్క కలయికతో పితృదోషం ఏర్పడుతుంది. శని రాహు గ్రహాల యొక్క కలయికతోటి శపిత దోషం అనేటటువంటిది కూడా ఏర్పడుతుంది. ఈ శపిత దోషం అనేటటువంటిది జనరల్గా ఏం చేస్తుందంటే ఇది వ్యక్తుల మీద కన్నా కూడా వ్యవస్థల మీద కానీ, దేశాల మీద కానీ, దేశాధ్యక్షుల మీద, దేశాధినేతల మీద, ప్రపంచ దేశాల మధ్య ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగిస్తుంది. ఎందుకంటే ఈ శపిత దోషం అనేటటువంటిది ఏర్పడినప్పుడు దేశాల మధ్య యుద్ధకాంక్ష పెరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు కానీ, భీభత్సాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. అంటే భూకంపాలు రావటం కానీ, సునామీలు రావటం కానీ, ప్రధానంగా అగ్ని ప్రమాదాలు సంభవించడం లాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఈ శపిత దోషం యొక్క ప్రభావంతో ఏం జరుగుతుందంటే ఈ దేశాల మధ్య ఒక రకమైనటువంటి ఐక్యతా భావం తొలగిపోయి అహంకార భావం పెరుగుతుంది. తద్వారా యుద్ధకాంక్ష పెరగటం, శాంతికి గండం వాటిల్లేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతుంటాయి. ఇది దేశాలకు సంబంధించినటువంటిది. మరి ఇది వ్యక్తులకు ఏ విధంగా ఉంటుందంటే ఈ శపిత దోషం అనేటటువంటిది కుంభరాశిలో జన్మించినటువంటి వారికి యోగాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి ఉంటుందంటే రాహు మిత్రగ్రహం కూడా. ఈ మిత్రగ్రహం అయినటువంటి రాహుతో కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఇస్తాడు. అంటే విద్యాపరమైన డెవలప్మెంట్స్ కానీ, ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్ కానీ, ఆపర్చునిటీస్ అనేటటువంటివి ఎక్కువగా రావటం కానీ కలుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక చిన్న ఆపర్చునిటీ కనుక వస్తే దాన్ని చక్కగా వినియోగించుకోవడంలో కుంభరాశి వారు మంచి ప్లేస్లు, మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పాలి. మరొక పాయింట్ ఏమిటంటే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారి ఖచ్చితంగా ఈ శపిత దోషం అనుకూలంగా మారుతుంది. శపిత దోషం యొక్క మరొక ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఈ శపిత దోషం ఏర్పడినటువంటి వారికి 100 మందిలో ఉన్నా సరే మోస్ట్లీ వారి ఒంటరితనాన్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. లోన్లీనెస్ అనేటటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ కుంభరాశి వారికి దీనివలన విదేశీ యోగం కలుగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వారికి వీసా సమస్యలు కనుక ఏమైనా ఉంటే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పాలి. అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మెడిసిన్ రిలేటెడ్ ఉద్యోగాలు చేసేటటువంటి వారు కానీ, లేదా మెడిసిన్ రిలేటెడ్ చదువులు చదువుతున్నటువంటి వారు కానీ ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. మరి మీ జన్మరాశికి 2వ స్థానంలో షష్టగ్రహ కూటమి అనుకున్నాం కదా. ఈ షష్టగ్రహ కూటమిలో ప్రధానంగా బుధ శుక్ర గ్రహాలు కూడా ఉన్నాయి. శుక్రుడు మీ జన్మరాశికి ఎవరు అంటే కుంభరాశి వారికి చతుర్థ భాగ్యస్థానాధిపతి, అంటే 4, 9 స్థానాలకు అధిపతి. చతుర్థాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే గృహ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, విద్యా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, సంపద వృద్ధి చెందడం కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. అలానే బుధుడు అష్టమ స్థానాధిపతి కాబట్టి మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరించేటప్పుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కుంభరాశి వారు అనేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఏ చిన్న సమస్య కదా
కదా నాకేం కాదు అనేటటువంటి నిర్లక్ష్య భావన కొంచెం ఇబ్బందులకు పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు తెలుగులో ఒక సామెత ఉంది, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే ఒక సామెత ఉంది. పాము చిన్నదే కదా అని మనం చీపిరి పుల్లతో వీటితో కొట్టలేం కదా. అలానే సమస్య ఏదైనా మన కంటికి చిన్నగా కనిపించినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు, దుష్ఫలితాన్ని పొందకుండా ఉంటారు. అలానే మకర రాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి రవి కూడా మీ జన్మరాశికి 2వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత భార్య తరపు బంధువులకు సంబంధించినటువంటి విషయాలను జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. భార్యతో కూడా అనవసరమైనటువంటి వివాదాలతోనికి వెళ్లకుండా, అంటే ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండటం అనేటటువంటిది కుంభరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైన ఫలితాలు. కారణం ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి రోజులలో కుంభరాశి వారికి ఎక్కడా కూడా ప్రతికూలత కలిగించే గ్రహం అసలు లేదు, ఎక్కడా కూడా. ఎందుకంటే 2వ స్థానంలోనే 6 గ్రహాలు ఉంటాయి. అలానే మీ జన్మరాశికి 4వ స్థానంలో గురుడు ఉంటాడు, 5వ స్థానంలో కుజుడు ఉంటాడు, 8వ స్థానంలో కేతు ఉంటాడు. అంటే ఎక్కడా కూడా ఒక్క 8వ స్థాన కేతువు యొక్క ప్రభావం తప్ప మిగిలినటువంటి 8 గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానాలలో ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం అనేది చాలా మంచిది. వీరు వీలైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు 29వ తారీఖున ఈ రాశిలో జన్మించినటువంటి వారు చక్కగా గోధుమలు దానంగా సమర్పించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించినటువంటి షష్టగ్రహ కూటమి వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.